హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో వెలసి ఉన్న మహిమాన్వితమైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయ చరిత్ర, అమ్మవారి మహిమలు, ప్రత్యేక పూజలు, జాతర విశేషాలు, భక్తుల విశ్వాసాలు, ఇంకా ఆలయంలో కనిపించే ఆధ్యాత్మిక ప్రత్యేకతలు అన్నీ ఈ వీడియోలో చూడబోతున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న ఈ శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షంగా పేరుగాంచింది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కష్టాలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారు వెంటనే కరుణ చూపుతారని స్థానిక భక్తుల విశ్వాసం. ఈ ఆలయ చరిత్ర బ్రిటిష్ కాలం నాటిదని చెబుతారు. ఆ రోజుల్లో కాకినాడ నుండి చెన్నపట్నం వరకు ఇంకింగ్ హోమ్ కెనాల్ అనే ఉప్పు కాలువ ద్వారా పడవలలో సరుకులు రవాణా జరిగేది. అలాంటి సమయంలో వేడిశెట్టి కులానికి చెందిన వ్యాపారులు ముత్యాలు, ధాన్యాలు, నిత్యావసర వస్తువులు పడవల ద్వారా తరలించేవారు. ఒకరోజు కనుపూరు గ్రామ సమీపానికి పడవ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేదు. మొదట వారు పెద్ద చేపలు అడ్డుపడ్డాయని భావించారు. కానీ నీటిలోకి దిగి చూసినప్పుడు రంధ్రాలతో కూడిన ఒక దివ్యమైన చెక్కపీట పడవకు అడ్డుగా ఉందని గుర్తించారు. ఆ చెక్కపీటను తీసుకొని వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత అమ్మవారు ఒక భక్తుడికి ప్రత్యక్షమై, నేను ముత్యాలమ్మను, ఈ కనుపూరు గ్రామంలో వెలసి ఉన్నాను, నన్ను భక్తితో పూజిస్తే గ్రామానికి శుభం కలుగుతుంది అని తెలిపిందట. అప్పటి నుండి గ్రామస్తులు అమ్మవారిని ఆరాధించడం ప్రారంభించారు. భక్తులు అమ్మవారి అసలు రూపం చూడాలని ప్రార్థించగా కాలువలో దొరికిన ఆ చెక్కపీటలో తన రూపం ఉందని అమ్మవారు తెలిపిందట. భక్తులు పూలతో పూజించగా అమ్మవారు చతుర్భుజాల రూపంలో దివ్య దర్శనం ఇచ్చిందని చెబుతుంటారు. ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో అద్దం, మరో చేతిలో త్రిశూలం, పవిత్ర పాత్రలతో చతుర్భుజాలతో పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి రూపం. భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారట. అయితే మొదట ప్రతిష్ఠించిన విగ్రహం ఉగ్ర రూపంలో ఉండటంతో గ్రామంలో అంటువ్యాధులు, అనార్థాలు ఎక్కువయ్యాయని చెబుతారు. చికెన్ పాక్స్, కలరా, క్షయ వంటి వ్యాధులు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పుడు గ్రామ పెద్దలు కలిసి అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మళ్ళీ ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. చెన్నపట్నం నుండి ప్రత్యేక శిల్పులను పిలిపించి తర్వాత అట్టి చెక్కతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. చిరునవ్వుతో భక్తులను కాపాడే శాంతిమూర్తిగా అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారు. అప్పటి నుండి అమ్మవారు గ్రామాన్ని కాపాడుతూ భక్తుల కోరికలు నెరవేర్చే మహాశక్తిగా వెలసి ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తొలగాలని, వివాహం జరగాలని, వ్యాపార అభివృద్ధి కలగాలని, కుటుంబ శాంతి కలగాలని మొక్కు తీరిన తర్వాత కొంతమంది బోనం సమర్పిస్తారు, మరికొందరు అన్నదానం నిర్వహిస్తారు, మరికొందరు ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఆలయంలో జరిగే ముఖ్య పూజలు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నిత్య పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అమ్మవారికి కుంకుమర్చన, పాలాభిషేకం, నిమ్మకాయల అలంకరణ, పుష్పాలంకరణ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కనుల పండుగగా నిర్వహించే శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర విశేషాలు గురించి తెలుసుకుందాం పదండి. ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చే మంగళవారం ప్రారంభమయ్యే ఈ జాతర శుక్రవారం వరకు అత్యంత ఘనంగా జరుగుతుంది. జాతర సమయంలో ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబడుతుంది. డప్పులు, కోలాటాలు, భక్తి గీతాలు, బోనాలు, గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకుంటారు. జాతరలో ప్రత్యేకంగా జరిగే ఊరేగింపు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తులు ఓం శక్తి, పరాశక్తి అంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం శ్రీ పోలేరమ్మ వారికి జాతర నిర్వహించమని స్వయంగా ముత్యాలమ్మ తల్లి ఆజ్ఞ ఇచ్చిందని చెబుతారు. ఇక్కడ ఆలయ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండడంతో ఒక్కసారి దర్శనం చేసుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారని అంటారు. మీరు కూడా అవకాశం దొరికితే తప్పకుండా ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించండి. ఓం శక్తి, పరాశక్తి, జై శ్రీ ముత్యాలమ్మ తల్లి. ఇలాంటి మరిన్ని భక్తి, చరిత్ర, ఆలయ విశేషాలు వీడియోల కోసం జేపీ ద ఫ్యూచర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై ముత్యాలమ్మ తల్లి.